3 రోజుల పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కష్టపడి చురల్మల, ముండక్కై మధ్య బ్రిడ్జిను నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 3 రోజులుగా కూడా ఆర్మీ అధికారులు అందరూ కూడా కష్టపడి పూర్తి స్థాయిలో ఏదైతే చురల్మల, ముండక్కైకి సంబంధించినటువంటి రాకపోకలు అనేది కూడా పునరుద్ధరించడం కూడా జరిగింది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దీని కారణంగానే ఎవరైతే ముండక్కై గ్రామంలో ఇప్పటికీ కూడా సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా సకాలంలో స్పందించి వారందరినీ కూడా తీసుకుని రిటర్న్ గా అత్యంత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది, మరొక వైపు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా పూర్తయిందని చెప్పాలి. ఈ బ్రిడ్జ్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇది ఉంటేనే ఏదైతే సహాయక చర్యలు అనేది కూడా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా వేగవంతం చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆర్మీ అధికారులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఆర్మీ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. వీరందరూ కూడా ముండక్కై గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు. ఒక వాహనం అనేది కూడా ఇప్పుడే వస్తుంది. ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్ అనేది కూడా ప్రస్తుతం నేరుగా ముండక్కై గ్రామానికి వెళుతూ ఉంది. వెళ్లిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే కూడా తీసుకుని వచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీని కారణంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే లక్ష్యంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఏదైతే సీఎం పినరయి విజయన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. ఒక ఫస్ట్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లాక అక్కడ ఉన్నటువంటి దాదాపు 600 మంది చిక్కుకుపోయారు. వారందరినీ కూడా కాపాడేందుకు ఆర్మీ వెహికల్ అయితే ప్రస్తుతం నేరుగా లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు అయితే పూర్తి స్థాయిలో అత్యంత వేగంగా మొత్తం కూడా చేయడానికి కూడా ఇటు ఆర్మీ అయితే సిద్ధమైందని చెప్పాలి. ఇలా గత 2-3 రోజులుగా సహాయ చర్యలకు ఆకంఠంగా మారినటువంటి ఈ యొక్క రాకపోకలకు సంబంధించి ఈ బ్రిడ్జ్ ఏర్పాటుతో పూర్తి స్థాయిలో ఒక రకంగా ఊరటే లభించింది. దీనివల్ల సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా సాగబోతున్నాయని చెప్పాలి. వైనాడ్ వరద ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ముండక్కై టీఆకు తోటల్లో పనిచేస్తున్న 600 మంది గల్లంతయ్యారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, ఆర్మీ రెస్క్యూ చేపట్టాయి. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో తన కృషిని నిలబెట్టుకునేదని చెప్పాలి. 3 రోజుల పాటు కష్టపడి బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ వంతెన ఒకటే కాకుండా దాని పక్కన బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా నిర్మాణం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆ బెయిలీ బ్రిడ్జ్ కాకుండా పక్కన మొదట ఏదైతే కాపాడినటువంటి 100 మంది కాపాడినటువంటి ఆ బ్రిడ్జ్ మీదే నేను కూడా వెళ్తూ ఉన్నాను. సో ఈ బ్రిడ్జ్ లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. సో అనుమతించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో అలాగా ఒక బ్రిడ్జ్ అనేది కూడా నిర్మించడం కూడా జరిగింది. అదే బెయిలీ బ్రిడ్జ్ మనకు పక్కన కనబడుతుంది. ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో కష్టపడి 3 రోజుల పాటు ఏదైతే ముండక్కైలో ఉన్నటువంటి అక్కడున్న ఇరుక్కుపోయినటువంటి వారందరినీ బాధితులందరినీ కాపాడడానికి వారికి సహాయ సహకారాలు వెనువెంటనే అందించడానికి కూడా ఈ యొక్క బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ మీదే ఎలా వెళ్తుందని చూడొచ్చు. వారి వాహనాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా తీసుకువెళ్తూ ఉన్నారు ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుంచే. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ బ్రిడ్జ్ లో కేవలం మొత్తం కూడా నదీ ప్రవాహం అనేది కూడా అధికంగా ఉంది. సో ఇక్కడ నుంచి దాటుకోవాలంటే ఏదైనా సహాయ చర్యలు చేయాలంటే మాత్రం రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ రాత్రనక పగలనక కష్టపడి అది రూపొందించింది. దీని కారణంగా దాదాపు ఇప్పటికే 320 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది. వేలాది మంది ఇప్పటికీ కూడా నిరసరాయులయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైతే ఇండియన్ ఆర్మీ బ్రిడ్జ్ రూపొందించిన వెంటనే కూడా సీఎం పినరయి విజయన్ కూడా వారందరినీ కూడా అభినందించారు. వారందరికీ కూడా ఇండియన్ ఆర్మీ మొత్తానికి కూడా
థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. వారి వల్లే వందలాది మంది వేలాది మందిని గుర్తించగలిగాం, కాపాడగలిగాం. అయినప్పటికీ కూడా సహాయ చర్యలు చేయాలంటే మాత్రం ఈ బ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా నిర్మించాలి అని అనుకున్న వెంటనే కూడా నిర్మించారంటూ కూడా ఏదైతే వారందరినీ కూడా ప్రశంసించడం కూడా జరిగింది. ప్రస్తుతం దాన్నే బెయిలీ బ్రిడ్జ్ అంటారు. ఆ బెయిలీ బ్రిడ్జ్ ఏదైతే బ్రిటిషర్ల కాలం నుంచి కూడా ఉందని చెప్తూ వస్తున్నారు. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జ్ మీద నుంచే ప్రస్తుతం సహాయక చర్యలు అనేది కూడా అత్యంత వేగంగా కొనసాగుతుంది. ఒకవైపు భారీ వర్షం అనేది కురుస్తూనే ఉంది, ఒకవైపు నదీ ప్రవాహం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇలాంటి క్రమంలో సహాయ చర్యలు చేయాలంటే మాత్రం ఆ బ్రిడ్జ్ అనేది అత్యంత ఇంపార్టెంట్. చుర్మల్మలతో పాటు ఏదైతే ముండకైకి 2 గ్రామాలను కలిపేటువంటి ఈ నదికి సంబంధించి ఏదైతే చురు నదికి సంబంధించి ఈ బ్రిడ్జ్ అనేది కీలకం. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ అనేది కూడా ఇండియన్ ఆర్మీ పూర్తి చేసిందనే చెప్పాలి. వైనాడ్లో విషాదానికి కారణమైన ప్రదేశానికి ఎన్టీవీ బృందం 12 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లింది. ఇంతటి విధ్వంసానికి అసలు ఎక్కడి నుంచి ప్రారంభం జరిగింది? దాదాపు 86,000 చదరపు మీటర్ల భూభాగం జారి పడిపోయినట్లుగా ఇస్రో అంచనా వేసింది. సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. పచ్చని పల్లెలపై కొండలు సమాధి చేశాయి. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వాయనాడ్ విధ్వంసానికి ప్రధాన కారణం ఎక్కడైతే బీజం పడిందో ప్రస్తుతం ఆ ప్రాంతంలోనూ దాదాపు 16 కిలోమీటర్ల పాటు కూడా ఎన్టీవీ టీం నడుచుకుంటూ వచ్చి మరి ఏదైతే ఘటనకు ఇంతటి విలయానికి ఇంతటి ఘోరానికి కారణమైనటువంటి ప్రకృతి విపత్తుకు కారణమైనటువంటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాం. దాదాపు 320 మంది ప్రాణాలు తీసినటువంటి ఈ యొక్క ఘటనకి ప్రధాన కారణం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే. ఇక్కడే ఏదైతే మొత్తం కూడా ముండక్కై పైన ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమల్లో నుంచే పెద్ద ఎత్తున మొత్తం పైన ఉన్నటువంటి మొత్తం కూడా రాళ్లన్నీ కూడా కొండ చర్యలన్నీ కూడా బండరాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా కూడా దొల్లుకుంటూ రావడం కూడా జరిగింది. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి మొత్తం కూడా ఒక్కసారిగా కిందకి రావడంతో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేది కూడా మీకు ఇక్కడ మొత్తం కూడా కింద కూడా నెలకొందని చెప్పాలి. దాదాపు 86,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మొత్తం కూడా అక్కడ పైనుంచి కూడా జారిపడిపోయినట్టుగా కూడా ఈ ఏదైతే నిన్న సాయంత్రమే ఏదైతే ఇస్రోకి చెందినటువంటి కార్టోసాట్ 3 కూడా చెప్పడం కూడా జరిగింది. అత్యాధునిక ఉపగ్రహాలు పూర్తి స్థాయిలో ఆ యొక్క శాటిలైట్ చిత్రాలను కూడా నిన్న విడుదల చేసినటువంటి ఆ ప్రాంతంలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. దాదాపు 1 కాదు 2 కాదు 86,000 చదరపు కిలోమీటర్ల కొద్దీ కూడా ఉన్నటువంటి కొండ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కూడా ఒక పెద్ద కొండ మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క 4 గ్రామాల మీదకు కూడా పడి రావడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొదట కొండ చర్యలు ఒకదాని ఒకటి విరిగిపడటంతోనే పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా ఒక్కసారిగా దొల్లుకుంటూ వచ్చాయి. ఒక్కసారిగా కూడా ఈ యొక్క లోభాగం అనేది ఉందో పైనుంచి కొండ కింద నుంచి వరకు అప్పటి వరకు సమాంతరంగా ఉన్నటువంటి ఆ కొండ మొత్తం కూడా ఒక్కసారిగా పైనుంచి బండరాలు పడడంతో ఒక పెద్ద గోతి అనేది కూడా ఏర్పడింది. 1 కాదు 2 కాదు దాదాపు 500-600 అడుగులు లోతు పైనే పెద్ద ఎత్తున ఒక పెద్ద గొయ్యి పడి అక్కడి నుంచి మొత్తం ఊర్లు కొట్టుకోబోయేలా కూడా పైనుంచి ఉన్నటువంటి వర్షాలకు కురిసినటువంటి వరదలన్నీ కూడా పైనుంచి రావడం కూడా జరిగింది. చిన్న చిన్న చెక్ డ్యాములన్నీ కూడా ఉన్నాయి. ఆ చెక్ డ్యాములన్నీ కూడా కొట్టుకొని వచ్చి ఇలాగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు. కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీం మాత్రమే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనే దాన్ని మీకు అసలు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపు 86,000 చదరపు కిలోమీటర్ల మొత్తం ఒక కొండ ఒక్కసారిగా ఒక మీద పడితే ఎలాగుంటుందనే దానికి ఎంతటి విలయానికి కారణమైందనేది కూడా మనకు తెలుసు. దీనికి అంతటికి కారణం కూడా ఈ యొక్క భారీ కొండలే అని చెప్పాలి. మొత్తం ఏదైతే పశ్చిమ కనుమలు అత్యంత అందంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే కింద నుంచి పైనుంచి చూసుకుంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర పైనుంచి కొండ పైనుంచి మొత్తం కొండంతా కూడా ఒక్కసారిగా జారి కింద పడిపోయిందని చెప్పాలి. సో దాని కారణంగానే ప్రమాద తీవ్రత అనేది కూడా ఎక్కువగా అయిందని చెప్పాలి. దీనివల్ల మొదట ఈ యొక్క ముండక్కై ప్రాంతంలో ఘటన జరిగింది. ఈ చుట్టుపక్కల ఇల్లులన్నీ కూడా కింద ఉన్నాయి. దాదాపు నేనున్నది దాదాపు 500 అడుగులు పైన ఉన్నాను. కానీ 500 అడుగులు కింద వరకు కూడా మొత్తం ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా తుడిచిపెట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి చేరుకోలేదు. కేవలం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి ప్రాంతంలోనే ఉందని చెప్పాలి. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ అనేది కూడా ఉంది. దాంట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా దానికి తోడవడంతో ఒక్కసారిగా ఆ యొక్క ఉధృతి అనేది పెరగడంతోనే ఈ యొక్క ప్రమాద
వరదల తీవ్రత అనేది పెరిగిందనే చెప్పాలి. అత్యంత అందమైనటువంటి కనుమలుగా చెప్పుకునేటువంటి వాయనాడులో గతంలో 2018లో కూడా ఇదే తరహాలో ఘటన జరిగింది. ఇప్పుడు తిరిగి అలాంటి ఘటనకు ప్రధాన కారణం మాత్రం కొండ చర్యలు విరిపడటమే. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది మొత్తం కొండ అంతా కూడా ఒక కొండ మొత్తం కూడా ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా కిందకి రావడం, కిందకు వచ్చి మొదట ఈ యొక్క ముండక్కై గ్రామాన్ని ఏమీ లేకుండా తుడిచిపెట్టుకోబోయింది. ఏ స్థాయిలో ఒక పెద్ద లోయి ఏర్పడింది అనేది కూడా చూడొచ్చు. ఆ బండరాళ్ల తీవ్రత అనేది ఏ స్థాయిలో ఉంటే ఇంత పెద్ద 500 అడుగులు లోతులో ఉన్నటువంటి ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తం ఇలాగా ఒకదాని తర్వాత మొదట ఈ యొక్క ముండక్కై గ్రామం అనేది ఏమీ లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, మీకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొన్నటి వరకు కూడా ఇక్కడ ఇల్లులు ఉండేవి. ఎంతో సస్యశ్యామలంగా మొత్తం ఆ వేలాది కుటుంబాలు ఇక్కడ ఉండేవి. ఆ ముండక్కై గ్రామంలో దాదాపు ఇక్కడే 600 మంది కార్మికులు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే తేయాకు తోటల్లో పనిచేసేవారు. మొత్తం తేయాకు తోటను కొట్టుకుపోవడమే కాకుండా మొత్తం ఊరినంతా కూడా ఊడ్చిపెట్టుకుని పోయి నేరుగా చురల్మల గ్రామంలో మీద పట్టడం కూడా జరిగింది. అక్కడ ఆ గ్రామాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోయింది. అటు తర్వాత అత్తమల వరకు కూడా వెళ్ళింది. దాని తర్వాత మరొక గ్రామం, ఇలా 4 గ్రామాలను ఆ పైనుంచి పడినటువంటి కొండ యొక్క తీవ్రతకు మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగానే ఇంతటి పెను విషాదం అనేది కూడా సంభవించిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో కింది స్థాయిలో వరకు కూడా చేరుకోలేదని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే సహాయ చర్యలు చేయడానికి మాత్రం ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. వైనాడు ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తోంది కేరళ ప్రభుత్వం. సర్వే ఆఫ్ ఇండియా టీం సభ్యులు కొండల్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఘటన ప్రాంతంలో డ్రోన్ సర్వే ఎలా జరుగుతోంది, అక్కడి నుంచి డీటెయిల్స్ ని మా రిపోర్టర్ కార్తిక్ అందిస్తారు. అసలు వయనాడు ప్రమాదానికి గల కారణాలను ఏదైతే కేరళ ప్రభుత్వం కూడా అన్వేషిస్తుంది. ప్రస్తుతం నేను ఏదైతే ప్రమాదానికి జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ముండక్కైలోనే ఉన్నాను. ఎక్కడైతే మొత్తం ఈ కనుమలన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం కొండలన్నీ కూడా ఒక్కసారిగా కూడా కొట్టుకుని కిందకు రావడం కూడా జరిగింది. దీని కారణంగా ఒకదాని తర్వాత ఒకటి కొండ చర్యలు విరిగి పడుతున్నట్టు కొద్దీ కూడా కింద ఉన్నటువంటి ముండక్కై గ్రామం అనేది కూడా ప్రస్తుతం పూర్తిగా ఏదైతే రాళ్లతో సమాధి అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 320 మందికి పైగా చనిపోవడం కూడా జరిగింది. వేలాది మంది గల్లంత అయినటువంటి నేపథ్యం. ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా శిథిలాలే మనకు కనబడుతూ ఉంటాయి. మీకు కనుచూపు మేర మన ఎన్టీవీ కెమెరా చెంచయ్య ఎక్కడ తిప్పినా కూడా మీకు కనబడేది మొత్తం కూడా శిథిలాలతో ఉన్నటువంటి ప్రాంతాలు కనబడుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. మరొక వైపు డ్రోన్ అనేది కూడా ఎగరవేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే ప్రమాదానికి గల కారణాలేంటి అనే దాన్ని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది అసలు అనే దాన్ని కూడా గుర్తించే పనిలో కూడా పట్టారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి ఆ కనుమల్ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఆ పనుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అందరూ కూడా డ్రోన్ ఆపరేట్ చేస్తూ కూడా ఎక్కడ ఆ ప్రమాదానికి గల కారణం ఎక్కడ మొదలైంది అనే దాని మీద కూడా మొత్తం కొండలన్నింటినీ కూడా డ్రోన్లతో పూర్తి స్థాయిలో మొత్తం కూడా విజువల్స్ రూపంలో సేకరించి వాటన్నింటినీ కూడా క్రోడీకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా డ్రోన్లు అవసరం అనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఈ తరహా పరిస్థితులను కూడా చేయడానికి కూడా రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ సిబ్బంది డ్రోన్ ఎలా చేస్తున్నారనేది కూడా మనం విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో పూర్తి స్థాయిలో డ్రోన్ ఆపరేటింగ్ అనేది కూడా జరుగుతుంది. డ్రోన్ అనేది కూడా సో వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కూడా ఎక్కడ జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఇస్రో ఇప్పటికే కూడా కొన్ని ఇమేజెస్ అనేది, శాటిలైట్ ఇమేజెస్ అనేది కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక డ్రోన్ల సహాయంతో కూడా పూర్తి స్థాయిలో అసలు ఘటనకు కారణం ఏంటనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి ముందు జాగ్రత్తలు అవసరమనేటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో పూర్తి స్థాయిలో కేరళ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మొత్తాన్ని కూడా ఈ కనుమలను అన్నింటినీ కూడా మొత్తాన్ని ఈ కేరళలో ఈ వయనాడులో ఉన్నటువంటి మొత్తం ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతం ముండక్కై ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు మొత్తాన్ని కూడా విజువల్స్ రూపంలో చిత్రీకరించి అసలు ప్రమాదానికి ఏ విధంగా ఎక్కడి నుంచి మొదలైందని అనేది కూడా వీటన్నిటినీ కూడా వీడియోల రూపంలో సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో అన్వేషించడానికి మొదలు పెట్టారని చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ వయనాడు నుండి. వయనాడులో ఎక్కడ చూసినా విషాదకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. కుటుంబాలను కొండలు కబలించాయి.
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రాణాలు బండరాళ్ల కింద సమాధి అయ్యాయి. అలా చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యుల కోసం పెంపుడు కుక్క అక్కడ తిరుగుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ముండాకే గ్రామంలో ఎక్కడ చూసినా కూడా కన్నీటి గాథలు కనపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించి 11 మంది మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు. ప్రస్తుతం నేను ఆ ప్రదేశంలోనే ఉన్నాను. ఏదైతే ఆ 11 మందిని చంపినటువంటి అతి పెద్ద కొండరాయి ఇదే. ఈ ఒక్క దెబ్బగా కొండరాయి ఒక్కసారిగా ఒక ఇంటి మీద పడడంతో ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎవరూ కూడా మిగలలేదు. వాళ్ళందరూ కూడా తిరిగి పైన ఉన్నటువంటి ఏదైతే కొద్ది మంది పైన ఉన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క మసీదు లోపలికి వెళ్లారు. అప్పటి వరకు భారీ వర్షం కారణంగా ఒకవైపు కురుస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి అలజడితో భయపడినటువంటి ఆ ఇంట్లో ఉండేటువంటి కొందరు వెనువెంటనే కూడా పైకి వెళ్లడం కూడా జరిగింది. ఆ మసీదులో తలదాచుకోవడం కూడా జరిగింది. అయితే కొద్ది మంది వెళ్లినప్పటికీ ఇంట్లో ఒక చిన్న పాపతో పాటు ఒక కుక్క పిల్ల అనేది కూడా లోపల ఉండిపోయింది. ఈ రెండింటిని కూడా గుర్తించినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ మొత్తం కూడా ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వారందరూ కూడా కిందకి రావడం కూడా జరిగింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అన్నింటినీ కూడా లోపలికి పెట్టుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒకరి తర్వాత ఒకరు చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఏదైతే నేను చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లు మొత్తం కూడా ఉండేది. మొత్తం కూడా 4 ఆడపిల్లలు ఉన్నారు, 3 చిన్నారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఇంటికి సంబంధించినటువంటి కుక్క పిల్లలు అవే. ఏదైతే కుక్క పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్క పిల్లలు కూడా అవే. మొత్తం కుటుంబం మొత్తం కూడా 11 మంది చనిపోయారు. అయితే చనిపోయినటువంటి 11 మందిలో మిగిలిన ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఉందంటే మాత్రం ఈ కుక్క పిల్లలనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆ కుక్క పిల్లలు ఎంతో ఆతృతతో ఇక్కడికి వచ్చి తమ యజమాని ఏమయ్యాడు, తమను పెంచినటువంటి వాళ్ళు ఏమయ్యారు అనేటువంటి ఆవేదన అయితే ఎంతలా కనబడుతుంది అంటే ఉదయం నుంచి కూడా అవి ఇక్కడే ఉన్నాయి. పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ఎక్కడా కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. సో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లే తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా చూడొచ్చు. మొత్తం కూడా మా యజమాని ఎక్కడ ఏమయ్యాడు అంటూ కూడా అవన్నీ కూడా తచ్చాడుతూ కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంతటి విషాదాన్ని కూడా ఈ యొక్క వాయనాడు విలయం అనేది కూడా మిగిల్చిందనే చెప్పాలి. అయితే ఈ కుక్క పిల్లలు మాత్రం అదృష్టవశాత్తు కూడా బయటపడడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కుక్క పిల్లలు మొత్తం ఏదైతే ఉన్నటువంటి 3 కుక్క పిల్లలు ఉన్నాయి. 3 కుక్క పిల్లలు కూడా ఏదైతే శిథిలాల కింద చిక్కుకున్నటువంటి క్రమంలో వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ సిబ్బంది వారందరినీ కూడా కాపాడి బయటికి తీశారు. ఆ 3 కుక్క పిల్లలని. ఆ 3 మాత్రం బతికాయి. కానీ మిగిలిన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 11 మంది కూడా కొద్ది మంది కింద ఉధృతికి వరదల్లో జారిపోయి కొట్టుకొని పోతే ఇంకొందరు మాత్రం ఈ కొండ బలి తీసుకునిందని చెప్పాలి. ఈ కొండరాయి బలి తీసుకునింది. ఇలాంటి ఘటనలు మొత్తం కుటుంబాలు మొత్తం కూడా పూర్తిగా ఏదైతే మృతి చెందినటువంటి కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. అయితే అన్నిటికంటే విషాదంగా ఈ కుటుంబంలో మొత్తం 11 మంది చనిపోవడం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా ఇక్కడ మారిందనే చెప్పాలి. వైనాడ్ ఘటనలో 4 రోజుల తర్వాత ఒక ఇంట్లోని 4 కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంట్లోని బెడ్రూమ్లో బురదలో కూరుకుపోయిన వారిని పెంపుడు కుక్క వాసనతో పసిగట్టింది. ఆ ప్రదేశంలో రెస్క్యూ చేయడంతో బురదలో కొన ఊపిరితో ఉన్న 4 కాపాడారు. వెంటనే వారిని అంబులెన్స్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే అనుకోకుండా 4 రోజుల తర్వాత 4 కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో వారందరినీ కూడా బురదలో నుంచి కొన ఊపిరితో ఉండగా ఏదైతే ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తం కూడా అయితే బయటకు లాగిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఆ 4 కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. 4 కూడా ఇంటి లోపల ఉన్నటువంటి రైట్ సైడ్ ఆ మూల ఉన్నటువంటి ప్రాంతంలో బురద లోపల చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే ఇక్కడే ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ శునకం ఏదైతే ఉందో ఈ శునకం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఇక్కడే ఉండేటువంటి ఈ కుక్క 4 కూడా యజమాని ఇంట్లోనే ఉన్నాడు అనేటువంటి అనుమానాలతో ఇక్కడే తచ్చాడుతూ ఉంది. నేరుగా వెళ్లి ఆ బురదలోనే తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తవ్వుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు చేస్తున్నటువంటి సిబ్బందికి అనుమానం వచ్చి అక్కడ ఎవరో ఉన్నారంటూ కూడా గుర్తించి లోపలికి వెళ్లి మొత్తం ఉన్నటువంటి బురదనంతా కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే 4 కూడా కొన ఊపిరితో ఉన్నారు.
ఉన్నారు. ఆ నలుగురి ప్రాణాలను కాపాడింది మాత్రం ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వాళ్ళు ఏదైతే పెంచుకున్నటువంటి బయట ఏదైతే ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఈ శునకం అనే చెప్పాలి. ఈ శునకం కారణంగానే తన యజమాని కోసం తాను ఎదురు చూపే ఆ నలుగురు ప్రాణాలను కూడా కాపాడేలా చేసిందని చెప్పాలి. దీని కారణంగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ వైపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా 320 మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది. దాదాపు 8,000 మంది రిలీఫ్ లో ఇంకా కూడా రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు. మరొక వైపు ఈ పక్క చూసుకుంటే మొత్తం జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఏ విధంగా సాగుతుందనేది కూడా చూడొచ్చు. మొత్తం కార్లు గీర్లు అన్ని ధ్వంసం అయిపోయి ఏకంగా ఇళ్ల లోపలికి మొత్తం తునాతునకలై కార్లన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటన్నిటినీ కూడా తీస్తున్నారు. లోపల ఉన్నటువంటి చెత్త మొత్తం కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే మనకు కనబడుతున్నటువంటి ఈ ఇంటిలోనే మొత్తం కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదరాలతో పాటు పక్కన ఉన్నటువంటి వాహనాలను అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ శునకం అనేది అక్కడే ఉండి మొత్తం కూడా తవ్వుతూ ఉన్నటువంటి క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కు మొత్తం కూడా ఆర్మీ సిబ్బందికి అనుమానం వచ్చి మొత్తాన్ని కూడా అక్కడ లోపల ఉన్నటువంటి ఎడమ చేతిలో బెడ్రూమ్ లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా బురదను తవ్వుతుంటే కొన ఊపిరితో కొట్టిమిట్టు ఆడుతూ ఉన్నారు. ఒక రకంగా అదృష్టవంతులు. 4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయితే వారిని కాపాడింది మాత్రం వారిని అత్యంత నమ్మకంగా చూసుకున్నటువంటి ఆ యొక్క శునకమే, ఆ కుక్కే వారి యొక్క ఆ కుక్కకున్నటువంటి యజమానికి బతకాలి అన్నటువంటి ఆశ ఏదైతే ఉందో వారి కోసం ఎలాగైతే ఈ 3-4 రోజులుగా ఇక్కడ ఎదురు చూస్తుందో అలా దాని కోరిక అయితే నెరవేరింది. వారి నలుగురిని కూడా కాపాడగలిగిందని చెప్పాలి. ఇక మరొక వైపు రెస్క్యూ ఆపరేషన్స్ ఇతర అన్ని మొత్తం కూడా సర్వేయంగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు 10,000 మంది వరకు కూడా ఉన్నారు. మిగిలిన వారందరూ గల్లంతైన వారందరి కోసం కూడా ఆపరేషన్లు అయితే పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ముండక్కై కావచ్చు, చురల్మల కావచ్చు, అత్తమలలో భారీ స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. వరదల్లో కొట్టుకునిపోయిన వారిని గుర్తించడానికి ఆర్మీకి చెందిన జాగిలాలు రంగంలోకి దిగాయి. జాగిలం ధ్వంసమైన భవనాల్లో బురదలో సైతం కూరుకుపోయిన వారి జాడను వాసనతో పసిగట్టి సమాచారాన్ని అందిస్తోంది. జాకీ సహా మరో 2 జాగిలాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్ టీము ఆర్మీతో పాటు మరొక వైపు ఏదైతే జాగిలాలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి యొక్క జాగిలమే దాని పేరు జాకీ. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోపల చిక్కుకొని ఉండారో ఎవరైనా మనుషుల జాడను కనిపెట్టడానికి కూడా ఇవి ఎంతగానో ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేస్తున్నటువంటి తరుణంలో వాసన పసిగట్టడం ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే దాన్ని కూడా గుర్తిస్తున్నారు. మనతో పాటు ఆయన ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ ఏ జాకీ को ये क्या करते गए इसे? ये रेस्क्यू करता है. हाँ. इसके रेस्क्यू को क्या क्या करते गए, ये क्या क्या आइडेंटिफिकेशन करे? ये जो आदमी दबा हुआ होता है, कोई भी मेंस होगा तो उसको ढूंढता है, इंडिकेट करता है. कोई भी आइडेंटिफिकेशन करेगा. ये 2 दिन बाद में ये पूरा भी करेगा ना. ये कोई भी आइडेंटिफिकेशन करेगा. कितना मेंबर आइडेंटिफाई करेगा? नहीं, जो वहाँ पे मिलेगा, ऐसे कहीं दबा हुआ है तो वहाँ पे इंडिकेशन करता है. इंडिकेशन करेगा. तो ये जाकी का है. हाँ. ये कितना ये जाकी अभी ये कितना जागला ये 4 आते कितना ये 3 आए. ठीक है. एक बार చెకింగ్ కరో భయ్య. ఏ సార్ మొత్తం కూడా సార్ చెప్తూ వస్తున్నారు. ఈ జాకీ అనేది జాగిలం అనేది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నింటినీ కూడా పసిగడుతుంది. ఎక్కడైతే ఏదైనా జరిగినా కూడా వెంటనే ఆడ పసిగట్టి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఒకరి వల్ల అక్కడ ఉన్నారు అని తెలిస్తే మాత్రం వెంటనే చెప్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఈ యొక్క జాగిలాలన్నింటినీ కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఏదైనా ఇంటి లోపలికి వెళ్లేటువంటి క్రమంలో కావచ్చు, ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఏమాత్రం కొద్దిగా వాసన పసిగట్టినా కూడా అక్కడ ఎవరో ఉన్నట్టుగా కూడా ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఒక జంతువు ఏదైతే చనిపోయినటువంటి వారు కావచ్చు, ఏదైతే లోపల ఇంకా కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరినీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈ యొక్క జాగిలాలు అనేది కూడా వాడుతున్నారు. ప్రత్యేకంగా 3 ప్రస్తుతం ఇటు 3 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ముండక్కాయతో పాటు ఇటు చురల్మల, ఇక ఈ ప్రాంతం ఏదైతే అత్తమలలో ఉందో ఈ 3 ప్రాంతాల్లో కూడా వినియోగిస్తున్నారు. ఓవైపు ఆర్మీ ఉంది, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది. దాంతో పాటు ఈ జాగిలాలు అనేది కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే కూడా 10ల సంఖ్యలో
మనుషులను ఇంటి లోపల బురదలో చిక్కుకున్నారు అనే వాసనను పసిగట్టి అక్కడ ఏదైతే అధికారికి ఇవ్వడం కూడా జరిగింది. సో అలా చాలాపు పదుల సంఖ్యలో మందిని కూడా ఈ యొక్క జాయిలాల్ అనేది కూడా కాపాడిందనే చెప్పాలి.